చదివినా మన ప్రవర్తన కూడా బాగోవాలి. ప్రవర్తన బాగోవాలంటే ఏంటి? మీకు ఇప్పుడు ఆవిడ తల్లిగా ఆవిడ ఆవేదన విన్నారు కదా మీరు. మీరు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారని మిమ్మల్ని చదువుకుని ఆడ పంపిస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారనేది ఎవరికి తెలియదు. కానీ మీరు ప్రవర్తన కలిగితే చదువు కన్నా ముఖ్యమైనది ప్రవర్తన. మన బిహేవియర్ కూడా మన జీవితంలో దెబ్బ రేపు పొద్దున మనం చేసే బిహేవియర్ కూడా రేపు జీవితంలో మీకు అడ్డంకి వస్తాయి. అనేక సమస్యలు వస్తాయి. ఒక చదువుతోనే అందరు కాదు, గొప్ప గొప్ప చదువులు చదివినా మన బిహేవియర్ మన పద్ధతి కూడా రేపు క్యాలిక్యులేషన్ వేస్తారు. ఉద్యోగంలో కానివ్వండి, లేకపోతే అనేక ఇతర కారణాలు ఉండి, వివాహంలో కానీ అనేక రకాలు ఉండి. జాతం 10th క్లాస్ చదివేవాడు మీరు ఇక్కడే ఈ యొక్క 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దాటగలిగితే వాళ్ళకి ఆ ఉద్దేశం రాదు. ఇక డిగ్రీకి వెళ్ళారంటే వాళ్ళు సొంతంగా ఆలోచన చేసుకునే విధానం ఉంటుంది. ఇప్పుడు ఏంటి వయసు ప్రాబ్లం, అనేక ప్రాబ్లం ఉంటాయి వయసులో. కానీ మీరు అందరు గ్రహించాలి, ఒక్క 2-3 సంవత్సరాల కానీ మీరు బాధ్యతగా అన్నీ చూసుకుంటే ఎదరు మీ భవిష్యత్తులో ఇంకా డిగ్రీకి వెళ్ళారని మీ మైండ్ సెట్ కూడా మారిపోద్ది. 10th నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వెళ్ళేటప్పటికి మీరు ఈ 3 సంవత్సరాలే తల్లిదండ్రులు కానీ ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని మీ అందరికీ మరొకసారి. ఆడపిల్లలకి మగపిల్లలు ఎన్ని అసలు ఆడపిల్లకి ఎక్కువ బ్యాడ్ వచ్చేది ఆడపిల్లే. ఎంత చదువు అయితే చదువుతున్నారో దానికి తగ్గట్టు కూడా బ్యాడ్ కూడా వస్తుంది. మగపిల్లడు చేసిన దానికి ఎవరు తల్లిదండ్రులు బ్యాడ్ అనుకోరు, కానీ ఆడపిల్ల చేస్తే అది నామోసిగా ప్రవర్తారు. ఆ ప్రవర్తన మీరు అందరూ మార్చుకుని ఎదరు భవిష్యత్తులో మీరు అందరూ మంచి జాబులు సంపాదించి మంచి ఉద్యోగాలు సంపాదించాలి. మరొక్కసారి నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేను ఎందుకు మెచ్చుకుంటున్నానంటే ఆయన చదువుకున్న గొప్పతనం. ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయనకు అంత విలువ వచ్చింది. అంబేద్కర్ లాగా మీరు కూడా చదువుకుంటే వాళ్ళ ఎన్ని కోట్లు ఉన్నా రాదు. అంబేద్కర్కి వచ్చినంత పేరు ఏ రాజకీయ నాయకుడికి రాదు, ఎన్ని కోట్లు సంపాదించిన రాదు. ఆయనకి ఎందుకు వచ్చింది? ఒక విద్యతోనే అది సాధ్యమవుతుంది. నేను ఎప్పుడైనా సరే అంబేద్కర్ పేరు తలకుండా మీటింగ్ పెట్టను, ఎందుకంటే నాకు చదువు అంటే ఇష్టం. ఆ చదువు అంటే ఇష్టం ఎవరో చదువుని గ్రహించింది ఆయనది, గ్రహించింది కాదు అంబేద్కర్. అట్లా చదువుకోబట్టే నిజంగా అంబేద్కర్ని చెట్టు కింద కూర్చోబెట్టి చదువుకునేవాడు. కానీ ఆయన ఏం బాధపడాల. చెట్టు కింద కూర్చున్నాం కదా, నేను ఈ ప్రజలకు ఎందుకు చేయాలి, వీళ్ళు నన్ను బయట పెట్టారని ఆయనకు దురుద్దేశం కాల. ఎవరైతే నన్ను చెట్టు కింద కూర్చోబెట్టారో వాళ్ళని నా రాజ్యాంగం చెట్టు కింద నిలబెడతానని పెట్టి ఆయన రాసిన రాజ్యాంగం కింద మనందరం నడుస్తున్నారంటే మీలో కూడా చదువే ప్రతి మనిషికి చదువే ముఖ్యం. చదవండి. ఎవరైనా చదివి బాగుపడితే అంబేద్కర్ అంత తోడవ్వాలని నా మనస్ఫూర్తిగా నా మనస్సాక్ష్యం మీ అందరికీ నా దీవెన అందిస్తూ సెలవు తీసుకుంటాను.